హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రొయ్యల వేపుడు. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయేలాగా చెప్తానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ. వీటిని ఇప్పుడు బాగా శుభ్రంగా కడుక్కుందాం. చూడండి, ఈ రొయ్యలు నార్మల్గా ఉప్పు వేసి కడుక్కున్నవి. ఉప్పు వేసుకొని మినిమం 4-5 సార్లు అయినా కడుక్కోండి. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకొని మళ్ళీ రొయ్యల్ని శుభ్రంగా కడుక్కుందాం. ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకొని శుభ్రంగా కలుపుకుందాం. నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి కడగటం వల్ల రొయ్యలు స్మెల్ రాకుండా బాగా క్లీన్ అవుతాయి. ఈ విధంగా బాగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలాంటి జల్లెడ లాంటి దాంట్లో వేసుకోండి. రొయ్యల్లోని నీళ్లు బాగా శుభ్రంగా వడిలిపోవాలి. వడిలిపోయేంత వరకు ఇలాంటి జారులు గిన్నెలో పెట్టి నీళ్ళని వడిలించుకోండి. నీళ్ళన్నీ శుభ్రంగా వడిలిపోయాయి. ఇప్పుడు ఈ రొయ్యలన్నిటినీ ఈ గిన్నెలో వేసుకుందాం. ఈ గిన్నెలో వేసుకొని దీంట్లో మళ్ళీ కూడా ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండుకొని వాటిని బాగా మ్యాగ్నేట్ చేసి 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఉప్పు వేసాను, కొంచెం పసుపు, చెక్క నిమ్మబద్ద పిండుకుందాం. పిండుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ముక్కలకి నిమ్మకాయ, పసుపు, ఉప్పు పట్టేట్టు బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత వీటిని 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. రొయ్యల ఫ్రైలోకి కావాల్సినవన్నీ కోసుకుందాం. రొయ్యల ఫ్రై చాలా సింపుల్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని కోసుకుందాం. ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలే కోసుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలు కోసుకుందాం. పెద్దవి అంటే మరీ పెద్దవి కాదు, మీడియం సైజులో కోసుకోండి. నేను ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. లేకుంటే మీరు సన్న ముక్కలుగా తరుక్కొనైనా వేసుకోవచ్చు. అలా అయినా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ వేసుకుందాం. వీటిని ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకుందాం. ఈ విధంగా కచ్చా పచ్చాక ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలేనండి గ్రేవీ. మీకు గ్రేవీ అంత ఎక్కువ అవసరం లేదనుకుంటే ఉల్లిపాయలు కొన్ని వేసుకోండి, లేకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక కళాయి పెట్టుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇప్పుడు ఇందులో వేసి వేయించుకుందాం. పెన్నంలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొంచెమే వేసుకుంటున్నాను. మీరు మీ రొయ్యలకు తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుందాం. నూనె అంత ఏం వేడి అవసరం లేదు. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి రొయ్యల్ని వేయించుకోండి. రొయ్యల్లో నీరంతా బయటకు వచ్చి ఆ వాటర్ కూడా మనం రొయ్యల్లోనే
ఇంగిపోయేట్టు వేయించుకుందాం. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా నీళ్ళు పైకి రావాలి. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. అప్పుడే రొయ్యల్ని వేగాలండి, బాగా వేగాలి, లేకుంటే బాగోవు రొయ్యలు. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ అన్నిటినీ మనం రొయ్యలతోటే ఉడికించుకుందాం. చూడండి నీళ్ళన్నీ ఎలా ఇంకిపోయాయో. ఇప్పుడు ఈ రొయ్యల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ముందుగా రొయ్యలు ఫ్రై చేసుకున్న కళాయిలోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. మిర్చి, కరివేపాకు బాగా వేగా అవసరం లేదు, లైట్గా మీడియంగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకుందాం. చూడండి ఈ విధంగా వేసుకొని ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకుంటే ఉల్లిపాయలు ఊరికే అడుగంటిపోతాయి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు. చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, పడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మధ్యలో కలుపుతూ ఉండండి, ఉల్లిపాయలు ఊరిగా అడుగంటిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల ముక్కలు వేసుకుందాం. రొయ్య ముక్కలు వేసుకొని బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. రొయ్యలు, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. కారం మీకు తగినట్టు వేసుకోండి. రొయ్యలు, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. కారం మీకు తగినట్టు వేసుకోండి. కారం వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేకుంటే ఉల్లిపాయలు ఊరికే అడిగంటిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఇంతేనండి, సింపుల్ ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.